అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనతో పాలడుగు నాగయ్య కళాపీఠం వ్యవస్థాపకురాలు మరియు పాలడుగు నాగయ్య గారి కుమార్తె అయిన పాలడుగు సరోజినీదేవి గారు విచ్చేసి ఉన్నారండి. వారు రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్గా డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ అండ్ మోడల్ స్కూల్స్కి పనిచేసి ఉన్నారు. మరియు వారు వచన కవిత్వం మరియు పెద్ద పేరు పొందిన సాహితీవేత్త కూడా. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు పాలడుగు సరోజినీదేవి. నేను రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. మరి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మోడల్ స్కూల్లో నేను రిటైర్ అయ్యి 1 year కావస్తుంది. పాలడుగు నాగయ్య గారి కళాపీఠం ఎప్పుడు స్థాపించబడింది? కళాపీఠము 2021లో జూలై నాన్న జయంతి రోజు 19th స్థాపించబడ్డది. అందులో ప్రోగ్రామ్స్ కూడా జరపడం జరిగింది రవీంద్రభారతిలో. మీ తండ్రి గారైన పాలడుగు నాగయ్య గారు పేరు మోసిన సాహితీవేత్తగా మాకందరికీ పరిచయం. వారి గురించి వివరించాల్సిందిగా కోరుతున్నాను. మా నాన్నగారు ఖమ్మము జిల్లాలో పుట్టారు. ఆయన అక్కడి నుంచి మళ్ళీ సూర్యాపేటకు రావడం జరిగింది. అక్కడి నుంచి చదవడము నల్గొండ సూర్యాపేటలో చదివి ఆయన మంచి ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్కు రావడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో ఎస్జిటిగా పనిచేసేవారు వాళ్ళు. సారు మా నాన్నగారు ఎక్కువ పిల్లలకు బుర్రకథలు, ఒగ్గు కథలు, పాటలు, జానపద గేయాలు అన్నిట్లో తర్ఫీదిచ్చి టీవీలో రేడియోలో ప్రదర్శనలు ఇప్పించేవారు. ఆ పిల్లలందరూ కూడా మరి స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చి నాన్న ద్వారా నేర్చుకొని మరి వాళ్ళకి కావాల్సిన పాటలు ఆటలు నేర్చుకునేవారు. వారు మరి టీవీ రేడియో ఆర్టిస్ట్ కాబట్టి అందరితో పెద్దవాళ్ళతో చాలా పరిచయం ఉంది. నాగయ్య గారు టీవీ రేడియో ఆర్టిస్ట్ కూడాను. మరి ఆయన హరిజన మహాసభల్లో కూడా అక్కడికి అమెరికాకు వెళ్ళేది ఉండే. జాండీస్ వల్ల అతను పోలేకపోయిండు. ఇక్కడ తెలుగు మహాసభల్లో అతను చలపతిరావు గారు, నరసింహరావు గారు వారితో జానపద గేయాలు పాడడము, బుర్రకథం చేయడము, అందులో మింజమూరి సీతాదేవి గారు వీరందరితో చాలా ముఖ పరిచయం ఉంది. వారితో కలిసి అన్ని ప్రోగ్రామ్స్ చేసిండ్రు. ఆయన అంటే అందరికీ తెలుసు. ఎక్కువగా నల్గొండ జిల్లా మరి సూర్యాపేటలో చాలా సుపరిచితులు. ఆయన పేరు చెప్తేనే సారు పిల్లలకు పాటలు నేర్పిస్తారు, డ్యాన్సులు నేర్పిస్తారు అని చాలా పరిచయం ఉంది. అయితే అతను రాసిన బుక్కులు 7 బుక్కులు ఉండడం వల్ల ఆయనవన్నీ గ్రంథాలయాల్లో అమర్చబడ్డాయి. మన సిటీ లైబ్రరీ అండ్ అఫ్జల్గంజ్, మళ్ళీ సూర్యాపేట, నల్గొండ ఎక్కడెక్కడ గ్రంథాలయాలు ఉన్నాయో అక్కడ అన్నీ పెట్టడం జరిగింది బుక్కులు. ఎందుకంటే పిల్లలు అవి చూసి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. వారు రచించిన పుస్తకాలు వారు రాసింది 8 పుస్తకాలు. అయితే ఒక పుస్తకం దొరకలేదు. అది సీతారామ కళ్యాణం బుర్రకథ. అది చాలా ఫేమస్ ఉండే. అయితే అవన్నీ చెదలు పట్టిపోతుంటే నేనే చూసి నాన్నగారిని ముందు తీసుకురావాలి అట్టడుగున పోకుండా అని చెప్పేసి మొత్తం సేకరించి అవన్నీ బుక్కులు ఒకటి సమగ్ర సాహిత్యంగా నేను బుక్కు చేయడం జరిగింది. అందులో భాగంగా మన బడేసాబు మనకు పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి నా సాహిత్యము ముందుకు రాసాగింది. సాహిత్యవేత్తగా సాహిత్య రంగంలో మీ పరిచయం ఎప్పటి నుంచి? నాది 2019 నుంచి పరిచయం. ఎందుకంటే అక్కడ నల్గొండలో డిఓగా పనిచేసినప్పుడు అక్కడ అంతా కవులే. వారందరూ వచ్చి మేడం మీరు రాయగలరు, నాన్న అంత పెద్ద రచయిత సాహితీవేత్త, మీరెందుకు రాయగలరు అని కొంచెం పట్టుదల తీసుకొస్తే నేను కూడా రాయడం జరిగింది. ఒక సాహితీవేత్తగా మీ పరిచయం ఎటువంటిది? నేను 2019లో నల్గొండలో డిఓగా పనిచేశాను. అక్కడ కవులు వాళ్ళందరూ కలిసి మీరు కవిత్వం రాయగలరు అని చెప్తే వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఈరోజు కవిత్వాలు రాయడం జరిగింది. మరి అది కూడా ఒక బుక్ రూపంలో సరోజిని కుసుమాలని బుక్ తీయడం జరిగింది. ఇదంతా నల్గొండ కవుల వల్ల నేను ప్రోత్సహించబడ్డాను. కాబట్టి వాళ్ళందరి ఆదరాభిమానులతో ఈరోజు నేను నాన్నగారి బుక్ కానీ నా బుక్ కానీ మరి ముద్రించడం జరిగింది. ఆయన రాసిన బుక్లో ఒక 7 అందులో రాయబడింది, మిగతాది రాయలేదు. నాదొక్కటి కవితలు మాత్రము సరోజిని కుసుమాలని 2022లో తీయబడింది, ప్రచురించబడ్డది. తర్వాత ఇంకా పుస్తకం ఒకటి రావాలి, అవి కొన్ని రాసినాను. ఒక 20-30 అయింది. ఇక తర్వాత ఒక
50, 100 అయిన తర్వాత అది కూడా ఒక పుస్తకం ప్రచురించేస్తాను. నాన్నగారు రచించిన కవితలు ఏమైనా మీకు పరిచయం ఉన్నాయా? అన్నీ పరిచయం ఉన్నాయి. అందరు పిల్లల గురించి, బాలల గురించి, మరి పెద్దవాళ్ళ గురించి, ఆడవాళ్ళ గురించి, అందరి గురించి, వాళ్ళు పొలంలో పనిచేస్తూ ఏ విధంగా పాటలు పాడేవారు, అదే పిల్లలైతే వాళ్ళ చదువు పరంగా ఏ విధంగా చేసేవారు. అందులో మచ్చుకగా బాల బాలికలం బావిని దిద్దేది మేమే లాలా 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 మాట మాట కలుపుకొని మసులుకొని ఉంటాము, మాట పాట నేర్చుకొని ఆనందంగా ఉంటాము, బాల బాలికలం బావిని దిద్దేది మేమే అని పిల్లల గురించి రాయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనిషి ఏ విధంగా ఉండాలి, ఆయన తీరేలా ఉండాలి. ఇప్పుడు మనుషుల ముందు ఒక రకంగా, మనిషి వెనకాల ఒక రకంగా ఉండే వ్యక్తి, అట్లా ఉండకుండా మనిషిగా ఏ విధంగా ఉండాలి. ఈ పాట నేను యూట్యూబ్లో కూడా పాడినాను. అది మనిషి మారాలి, నాన్నగారు రాసిన గేయం, దాన్ని పాడడం జరిగింది యూట్యూబ్లో. మొన్ననే రీసెంట్గా ఇప్పుడు ఒక 5-6 నెలలు అయింది. యూట్యూబ్లో సరోజినీదేవి అని మనిషి మారాలి అంటే వచ్చేస్తుంది పాట. మనిషి మారాలి, మనిషి మనసు మారాలి, మనిషిలోని మదమాగ్ని మాసిపోవాలి, మాసిపోవాలి, మనిషి మారాలి, మనిషి మనసు మారాలి. అట్లా మనిషి గురించి రాయడం. మళ్ళా పల్లె జీవితాల్లో ఆడవాళ్ళు పొలం పనులు చేసుకుంటే ఏ విధంగా వాడతారు, వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. పల్లె పట్టు పడుచులామమ్మ ఓయమ్మలారా, పల్లె ప్రగతికి వనితలము మేమే, పల్లె పట్టు పడుచులామమ్మ ఓయమ్మలారా, పల్లె ప్రగతికి వనితలము మేమే, మాట మాట కలుపుకొని మసులుకొని ఉంటాం, ఆటపాట నేర్చుకొని ఆనందంగా ఉంటాము, పల్లె పట్టు పడుచులామమ్మ ఓయమ్మలారా, పల్లె ప్రగతికి వనితలము మేమే అని వాళ్ళంతటా వాళ్ళు ఏ విధంగా చేసుకుంటున్నారు, ఆ శ్రమను మర్చిపోవడానికి ఈ విధంగా పాడుకుంటూ పనులు చేసేవారు అనమాట. అది కూడా తను రాయడం జరిగింది. అనేక రకాలు, ఇప్పుడు మన యాదగిరిగుట్ట మీద కూడా మనము ఇద్దరము గుడికి పోదాము, అక్కడ యాదగిరి స్వామిని ఏ విధంగా మొక్కాలి, నడువేవో రాములమ్మ నడువే నీవు, నరసింహ స్వామి కడికి నడువే నీవు, నడువేవో రాములమ్మ నడువే నీవు, నరసింహ స్వామి దగ్గరికి నడువే నీవు అని ఆ విధంగా ఎన్నో పాటలు టీవీలో, రేడియోలో పాడడం జరిగింది నాన్నగారు. మరి ఆయనతో పాటు నేను కూడా పాడడం జరిగింది. ఇప్పుడు మా ఇంట్లో అందరూ కళాకారులే, తమ్ముళ్ళు, చెల్లె, అమ్మ, మా పిల్లలు కూడా కళాకారులే. అంటే పిల్లలు బయటికి రాలేదు, మేము బయటకు వచ్చినాము, మేము పాడడం జరిగింది. ఆయన ఎన్నో రకాల పాటలు రాసి మంచి పేరు సంపాదించారు. పాలడుగు నాగయ్య అంటేనే అప్పుడు మాట మంది ఎల్లయ్య అక్కయ్య అని వస్తుండేది, అందులో రావడం జరిగింది. సంక్రాంతి గురించి కూడా రాయడం జరిగింది. సంక్రాంతి గురించి మరి ఈ విధంగా రాసిండు. సంక్రాంతి వస్తుంది అమ్మ, మరి ఏ విధంగా ఉండాలి చేయాలి అని మనవరాల్ని అనడం అనమాట. అయితే ఇంకొక పాట ఏంటంటే, నాకు నగలు లేవయ్యో నేను రాను జాతర, నాకు సిరలు లేవయ్యో నీ ఎంట నేను రానయ్యో, నాకు నగలు లేవయ్యో నేను రాను రావే పోయి జాతర పోదాం పద జాతర, పిల్లల మరి జాతర పోదాం పదే జాతర, రావే రావే జాతర రావే పదే జాతర. అట్లా ఆ మరదలతోటి సరసలాడుతూ అలా కూడా రాయడం జరిగింది. ఎన్నో రకాల వీరాభిమన్యుడు, మరి ఝాన్సీ రాణి, ఝాన్సీ లక్ష్మీబాయి, మరి అంబేద్కర్ బుర్రకథ, మరి సీతారామ కళ్యాణము, ఎన్నో రకాలుగా బుర్రకథలు రాసి నా చేత రవీంద్రభారతిలో ప్రదర్శింపజేసారు. అంబేద్కర్ బుర్రకథ రవీంద్రభారతిలో వేసినందుకు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మీరు మీ నాన్నగారితోటి చిన్నప్పుడు బుర్రకథలకి, ఒగ్గు కథలకి పాల్గొనడం జరిగేదండి? వెళ్ళేదాన్ని, టీవీలో కూడా పాడడం జరిగింది. ఇద్దరం, ఆయన ఏదన్నా కవిత రాసిండంటే, పాట రాసిండంటే దాన్ని ట్యూన్ నన్ను గుర్తుపెట్టుకోమనేవారు. ఈ విధంగా వాడుతున్నా నేను, మళ్ళీ నెక్స్ట్ నేను అట్లా పాడే విధంగా చెప్పాలి నాకు అని చెప్పి చెప్పేదనమాట. అది గుర్తుపెట్టుకొని మళ్ళీ నువ్వు ఇట్లా వాడినావు అదే విధంగా వాడాలని చెప్పేదాన్ని నాన్నగారికి. అట్లా చాలా టచ్ ఉండేది నాన్నతోటి.
ఎక్కడ పోయినా కూడా వెంట పెట్టుకొని తీసుకుపోయి మరి అందరికీ పరిచయం మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు కూడా మీతో వచ్చేవారా, లేకపోతే మీరొక్కరే సాహిత్యంలోకి మీ నాన్నగారితోటి? నేను ఒక్కదాన్నే నాన్నగారితో ఎక్కువ వెళ్ళేదాన్ని. ఇక అప్పుడు తమ్ముళ్ళు అంతా చిన్నవాళ్ళు. ఇక నాన్న చనిపోయినప్పుడు 1 year తమ్ముడు, చిన్న తమ్ముడు, అసలు ఆయన రూపురేఖలే తెలియదు. అట్లా అని ఇక అతను జాండీస్ వల్ల చనిపోవడం జరిగింది. తర్వాత ఆయన ఎస్జిటిగా పనిచేసారు కాబట్టి నేను అప్పుడు ఇంటర్ 2nd year ఎగ్జామ్ రాస్తున్నా. అట్లా నాకు ఈ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అలా ఉద్యోగం చేస్తూ చదువుతూ ఈ స్థాయికి రావడం జరిగింది. నేను జాయింట్ డైరెక్టర్గా రిటైర్ కావడం జరిగింది. మీరు డిఈఓగా పనిచేశారని తెలుసు. డిఈఓగా మీరు ఎలాంటి విధులు నిర్వహించేవారు? ఆ ఉద్యోగం చేస్తూ మీకు సాహిత్యం పట్ల, ఉద్యోగం పట్ల ఎలాగా పొందిక కుదిరేది? ఎలా ఉండేది మీ నడవడిక అది? నేను 4 జిల్లాల్లో వర్క్ చేసినాను. ఒకటి నల్గొండ ప్రమోషన్ మీద పోయాను. అక్కడి నుంచి కొత్తగూడెం వెళ్ళాను. ఇన్ఛార్జిగా మాత్రం మెదక్ అండ్ భువనగిరి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఒక డిఓ లీవ్లో ఉండే కాబట్టి చేయడం జరిగింది. అయితే అప్పుడు డిఓగా పనిచేసినప్పుడు ఎన్రోల్మెంట్ పిల్లలు పెరగాలి, ఏ విధంగా పెరగాలి, దాని మీద కూడా సాహిత్యం ఒక పాట రాయడం జరిగింది. మళ్ళా పిల్లలు మరి హరితాహారం గురించి ముఖ్యంగా చెప్పాలి మీకు. హరితాహారము వీడియోలో మాత్రం ఒక 30 మంది పిల్లలతో, గురుకుల పిల్లలతో డ్యాన్స్ చేయడం జరిగింది. లైవ్లో 130 మంది పిల్లలతోటి చేయడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారు కూడా చాలా అప్రిషియేట్ చేసి నన్ను. అంటే ముందు వచ్చినప్పుడు ఏమనుకున్నంటే ఈమె వర్క్ చేస్తుందో లేకుంటే వచ్చి అట్లా వెళ్ళిపోవడం జరుగుతుందేమో అనుకుంటు, కానీ నేను చేసిన పనికి ఆయన లాస్ట్లో నన్ను మెచ్చుకోవడం జరిగింది. అంతకంటే మనకు డిఓగా చేయాల్సింది ఏముంది. అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నేను క్లాస్కి పోయి స్కూల్లో పోయి మరి మంచిగా చదువుకోవాలి, మరి సంస్కృతి సంప్రదాయాలను పాటించాలి. మనం చదువుకొని హై లెవెల్ ఉంటే మనకు ఎవరన్నా మంచి గుర్తింపు చేస్తారు. మనకు చదువు ముఖ్యం. ఎందుకంటే బీద బిక్కి ఉన్నప్పుడు మరి ఎక్కువ చదువుకే ఇంపార్టెంట్ ఇస్తారు, మరి పైసకు కూడా వాల్యూ ఇస్తారు. కాబట్టి మన దగ్గర ఎవరైనా కానీ, ఇప్పుడు అంబేద్కర్ పిల్లలు కానీ, జయశంకర్ భూపాల్ ఉన్నవారు కానీ, వాళ్ళందరి ఆశయాలు నెరవేర్చే విధంగా మీరు చేసుకోవాలి. మరి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను గౌరవించాలి, టీచర్లను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. ప్రతి ఒక్కరిని గౌరవిస్తే రేపు పొద్దున మనకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకొని మరి చిల్లర పనులు చేయకుండా, వాడి వేడితో తిరిగి ఖరాబు కాకుండా మంచిగా చదువుల్లో ఉన్నత స్థాయికి పొందాలనే విధంగా ప్రతి స్కూలుకి పోయి చెప్పడం జరిగింది. అక్కడ పిల్లలు కూడా చాలా సంతోషపడ్డారు. వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్లో కూడా నేను అటెండ్ కావడం జరిగింది. పిల్లలు కూడా మరి ఇంత డిఓగా ఉండి కూడా మాతో కలిసి మేడం ఈ విధంగా చేసిరని వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. మరి నల్గొండ జిల్లాలో 31 మండలాలు ఉండేవి. 31 మండలాల్లో ప్రతి చిన్న స్కూలు, యూపీఎస్ కానీ, హై స్కూల్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, కేజీబీవి కానీ అన్నీ తిరగడము, వాళ్ళకి అన్నీ చెప్పడం. మనం ఆడవాళ్ళమని భయపడొద్దు, మనం ఆడవాళ్ళని తలుచుకుంటే ఏదన్నా పని చేయగలుగుతాము. ఇప్పుడు ఆడవాళ్ళు ఎంతమంది పైలట్ ఉన్నారు, ప్రధాని ఉన్నారు, మరి కళాకారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అదేవిధంగా మనం కూడా ముందుకు పోవాలి. మేము ఆడవాళ్ళం అనే విధంగా కించపరచుకోకుండా మనం అందరం సాధించగలము అనే ధైర్యం ఉండాలి. అలా చెప్తూ ఆడపిల్లలను ప్రోత్సహించేదాన్ని. పిల్లలు కూడా చాలా సంతోషపడేవారు. వాళ్ళు కూడా నేను వస్తున్నా అంటేనే ఎంతో సంతోషపడారు. మేడం వస్తుంది, మాకు ఇంకా ఎన్ని విషయాలు చెప్తారో, ఏం చేస్తారో అని చాలా ఉత్సుకతతో ఉండేది వాళ్ళు. మీరు ఫస్ట్ అపాయింట్మెంట్ ఎస్జిటిగానే పోస్టింగ్ తీసుకున్నారండి? లేదమ్మా, జూనియర్ అసిస్టెంట్గా. నాన్నగారు టీచరు, అచ్చా, నేను అడ్మినిస్ట్రేషన్. నేను అసలు యాక్చువల్ ఏమనుకున్నా అంటే డిఎడ్ చేసి టీచర్గా పోదాం అనుకున్నా. కానీ ఇక నాన్నగారు చనిపోయినప్పుడు ఏజ్ నాకే ఉంది. మా తమ్ముళ్ళంతా చిన్నవాళ్ళు, ఒకడు 10th క్లాసు, ఒకడు 1st క్లాస్, 2nd అట్లా ఉండేది. ఎవరికి ఇవ్వాలి జాబు అది అని అంటే అమ్మకి ఇవ్వమంటే ఇక నాన్న అంత పెద్ద ఉద్యోగస్తుడు, ఆమె 6th క్లాస్ వరకే చదివింది. అయితే ఆయన పెద్ద చదువులో ఉన్నాడు, అందరితో తిరుగుతుంటాడు కాబట్టి నేను అది చేయలేను, నువ్వు చేయి, నువ్వు ఇంటర్ చదువుతున్నావు కదా, నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు అంటే అప్పుడు ఇంటర్ నుంచి నేను ఇక
చదువుతూ ఇంతవరకు జాయింట్ డైరెక్టర్గా రాగలిగాను. మరి ఎగ్జామ్స్ అన్నీ పాస్ కావడము, బీఎడ్ చేయడము, ఎంఏ చేయడము, బీఎడ్ అన్నీ చేస్తూ ముందుకు అంటే నేను అనుకోలేదు, ఆటోమేటిక్ అదే వచ్చేసి నేను ఇంత స్థాయికి రావడానికి కారణమైంది. సాహితీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత మీకు అంటూ ప్రత్యేకంగా ప్రోత్సహించిన వారంటూ ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఎవరి ప్రోద్బలం వల్ల సాహితీ రంగంలోకి అడుగు పెట్టాలనే ఆలోచన కలిగింది? గుర్తుపెట్టుకొని చెప్పుకొని స్మరణకి తెచ్చుకునే గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎందుకంటే నేను సాహిత్య రంగంలో అడుగుపెట్టడం నల్గొండ నుంచే స్టార్ట్ అయింది. అది అక్కడ పెద్ద పెద్ద కవులు ఉండేవాళ్ళు. వాళ్ళు మీరు రాయగలరు, చేయగలరు, మీరు ధైర్యంగా చేయని, మరి నాన్నగారు అంత పెద్ద సాహితీవేత్త, మీకు రాకపోవడం ఏంది, మీకు వస్తుంది అని ఎంకరేజ్ చేశారు. అక్కడ ఒక టీచరు ఆనంద్ గారు, సాగర్ల సత్తయ్య, మళ్ళా మరి మిగతా కవులు అందరూ నన్ను ప్రోత్సహించారు. మరి వారి ద్వారా నేను ఈరోజు సాహితీ రంగంలో అడుగుపెట్టాను. మరి ఈ సాహిత్యాన్ని బయటికి తేవాలంటే ఏ విధంగా? తర్వాత జయప్రకాష్ అని మా మోడల్ స్కూల్లో వర్క్ చేసేవారు. వారు బడే సాబుని పరిచయం చేశారు. ఆయన అయితే మీకు అనుకూలంగా ఉంటారు, మీరు బుక్ ప్రచురించాలన్నా దాన్ని స్థాపించాలన్నా ఆయన వల్లనే అవుతుంది, కాబట్టి బడే సాబ్ కూడా మీకు ప్రోత్సహిస్తారు అని చెప్పారు. మీకు పాత పాటలు అంటే చాలా ఇష్టమని విన్నాం. మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఏదైనా వినిపించాల్సిందిగా కోరుతున్నాను. అప్పుడు ఎక్కువగా స్కూల్లో పాడడం జరిగేది. అది ముఖ్యంగా జమీందార్ సినిమాలో శారద పాడేది. మ్రోగింది వీణా పదే పదే హృదయాలలో నా ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే. మ్రోగింది వీణా పదే పదే హృదయాలలో నా ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే. ఇంకోటేమో ఎన్టీఆర్ గారు జమున గారి పాట, నన్ను దోచుకుంది బట్టే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుంది నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకుంది బట్టే. అవి ఎక్కువ వినేదాన్ని. రీసెంట్ కూడా ట్రాక్ మీద కూడా పాడిన, త్యాగరాయగాన సభలో, మరి సుందర విజ్ఞాన కేంద్రంలో అక్కడ పాడడం జరిగింది, రవీంద్రభారతి ముఖ్యంగా. పాలడుగు నాగయ్య కళా సమితి వారి తరఫు నుంచి అంటే ప్రత్యేక కార్యక్రమాలంటూ నిర్వహించిన కార్యక్రమాలంటూ ఏమైనా ఉన్నాయా? అంటే ప్రజెంట్ ఎక్కువగా బుక్ ఆవిష్కరణలు అవే జరిగినాయి. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని బుర్రకథల్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళను ఒక బుర్రకథ చెప్పే విధంగా చేయాలనే ఆశయం ఒకటి ఉంది నాకు. మరి నాన్నగారి అడుగుజాడల్లో ఉండి మరి వారు నేర్పించిన విద్యను నేను కూడా పిల్లలకు నేర్పించి మొదటగా మా మనవాళ్ళు మనవరాలతో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా. నేను రిటైర్ అయ్యి 1 year అయింది, కానీ కొంచెం రిలాక్స్ అయినాక కొంచెం టైం తీసుకొని వాళ్ళకి నేర్పించి ఒక ప్రదర్శనగా మన బడే సాబు కార్యక్రమాల్లోనే కానీ ఇంకా వేరే కార్యక్రమాల్లో కానీ బుర్రకథ చెప్పే విధంగా చేద్దామని కోరిక ఉంది. కాబట్టి పిల్లలందరికీ పాటలు కానీ, జానపద గేయాలు కానీ, బుర్రకథలు కానీ నేర్పించడం, వారికి పంచాలని నేను. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో పిల్లలు కూడా డాన్సర్లే, పాటలు పాడతారు, మధ్య మధ్యలో రీల్స్ చేస్తుంటారు వాళ్ళు అన్నీ చూసి. అట్లా ఈ విధంగా కూడా నేర్పించి ప్రదర్శన ఇప్పిద్దామనే కోరిక ఉన్నది నాకు. ఇప్పుడు ఈ కాలంలో బుర్రకథలు, హరికథలు వినేవాళ్ళు అంటూ ఇంకా ఉన్నారని అనుకుంటున్నారా? అంటే వాటి ప్రత్యేకత అనేది ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా, అలాగా వెలికి తీయడం జరుగుతోంది కదా ఈ రోజుల్లో. అలాంటి స్టేజ్లో ఇప్పుడు మనం ఇది ఎంతవరకు అందరి మీద ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎక్కువగా మరుగున పడిన కళలన్నీ ముందుకు తేవాలని ఎక్కువ, అంటే పిల్లలు వాట్సాప్లు చూసు, ఫోన్లు చూడడం అవన్నీ ఆపేసేయాలి. ఆపేసి బుర్రకథలు ఏంటి, ఒగ్గు కథలు ఏంటి, జానపద గాయాలేంది, వాళ్ళను అటు మళ్లించే విధంగా చేయాలి, వాళ్ళకి నేర్పించాలి. అసలు జానపద గాయాలు ఏంటేంది, జనుల పదాలు, వాళ్ళు పాడిన పాటలు మనము పాడడం అన్నమాట.
ఎక్కువ ఈ పాటలు ఉన్నాయి. మా నాన్నగారు రాసిందే, మందులోడో ఓరి మాయలోడా మామరారో గోగు చిన్నవాడ. ఆ పాటను తీసుకొని ఎంతోమంది ఎన్నో రకాలుగా పాడారు. మళ్ళీ ఇప్పుడు అయ్యప్ప భజనలో కూడా దిగు 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 నాగా నాగన్న దివ్య సుందరి నాగో నాగన్న, ఆ పాటను కూడా లిరిక్స్ తీసుకొని అన్ని వచనాలు కూడా పాడిండ్రు. కానీ ఇంతవరకు అయితే నాన్నగారి పేరు చెప్పలేదు. కొంతమంది రేడియోలో పాడిన వాళ్ళు మాత్రం నాన్నగారి పేరు చెప్పి పాడడం జరిగింది. ఎన్నో పాటలు పాడారు వాళ్ళు, యాదగిరిగుట్ట మీద వాటి మీద చాలా పాడిండ్రు, చెప్పారు కూడా. కొంతమంది మాత్రము అది ముందుకు తీసుకురాలేదు నాన్నగారి పేరు. ప్రముఖ సాహితీవేత్త పాలడుగు నాగయ్య గారి కుటుంబంలో జన్మించినందుకు, ముఖ్యంగా వారి ప్రథమ పుత్రికగా జన్మించినందుకు మీ ఫీల్ ఎలా ఉంది? నాన్నగారు మంచి కవి రచయిత, మరి బుర్రకథలు కానీ ఒగ్గు కథలు కానీ రాయడం, ఆయన పేరు చెప్పుకోవడం వల్లనే నాకు కొంచెం ఆనందం అనిపిస్తుంటుంది. ఎవరైనా కానీ నాన్నగారించి చెప్పిరంటే ఎంతో సంతోషపడతాను నేను. మా నాన్న గురించి గుర్తు చేస్తున్నారు వాళ్ళు, పాటలు నేర్చుకున్న వాళ్ళు, నేర్చుకోబోయే వాళ్ళు కూడా మరి నాన్నగారు ఇంత మంచి వ్యక్తి అది ఇది అని చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మరి నాన్నగారి కడుపున పుట్టినందుకు నాకు ఇంకా ఆనందం కలిగి ఆయనను ఆదర్శంగా తీసుకొని మరి నాన్నగారి పేరు మీద మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో, మరుగున పడ్డ అతన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు నాన్నగారి గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరి నాన్నగారి పాలడుగు నాగయ్య సమగ్ర సాహిత్యము, ఇందులో 7 పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. ఇంకొక పుస్తకము విడిగా బుర్రకథలు అన్నీ, జానపద గేయాలు అన్నీ, మరి సమాజానికి సంబంధించిన పాటలు అన్ని రకాలుగా మరి అవి చెదలు పట్టకుండా చేసి తీసి ఈ సమగ్ర సాహిత్యంగా చేయడం జరిగింది. మరి ఇట్లా చేయాలని మరి బడే సాగు చెప్పాడు. ఆయనను కూడా కొంచెం మనం మననం చేసుకోవాలి. ఆయన వల్లనే ఈరోజు ఈ బుక్ ముందుకు రావడం జరిగింది. అంతకుముందు ఏంటంటే విడివిడిగా బుర్రకథలు వేరు, జానపద గాయాలు వేరు, సామాజిక పాటలు వేరు అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఒకే దగ్గర తీసుకొచ్చి దీనికి అంకురార్పణ చేయడం జరిగింది. అదేవిధంగా సరోజిని కుసుమాలు నేనే రాశాను. మరి ఇందులో ఒక 50 కవితలు ఉన్నాయి. మరి ఇందులో హరితహారకు సంబంధించి, బడిబాటకు సంబంధించింది, కరోనా మీద కూడా పాట రాసి ఇందులో కవితగా పొందడం జరిగింది. మరి అవన్నీ చాలా హైలైట్ ఉన్నాయి. మరి యూట్యూబ్లో కూడా సరోజిని దేవి నల్గొండ అంటే నా పేరు వచ్చేస్తుంది. నాన్నగారి కవితల నుంచి ఒక గేయం, మనిషి మారాలి మనసు మారాలి అని ఒక పాట, ఆ గేయాన్ని పాట రూపంలో పాడాను నేనే. అది కూడా యూట్యూబ్లో మనిషి మారాలి అంటే వచ్చేస్తుంది పాట. మీరు రచించిన కవితల్లోంచి ఏదైనా ఒక చిన్న కవిత? నేను ఎక్కువ మరి కవితలు బడిబాట మెయిన్, ఎందుకంటే పిల్లలందరూ బడిలో ఉండాలి కదా. అదే నెక్స్ట్ హరితారం వస్తుంది ఇక. ఫస్ట్ అయితే బడిబాట. కదలాలి కదలాలి బడిబాటలోనే కదలారి విద్యార్థి విద్యార్థులారా, ఓ విద్యార్థి విద్యుల్లారా, భావి భారత పౌరులారా, భారతావని వెలుగుల్లారా, కదలాలి కదలాలి బడిబాటలోనే కదలాలి. ఇట్లా ఈ విధంగా కవిత రూపంలో వేసి పాటల రూపంలో మార్చడం జరిగింది. హరితహారం అంటే ఇప్పుడు మొక్కలు నాటితే మనకు ఏ విధంగా ఆక్సిజన్ వస్తుంది, మరీ ఆక్సిజన్ లేకుండా బతకలేం మనం. కాబట్టి కంపల్సరీ చెట్లు నాటాలి. మరి పిల్లలకు కూడా మరి వాళ్ళ పుట్టినరోజు తరపున ఒక మొక్క నాటాలి. పెద్దలు కూడా పిల్లలకు చెప్పాలి. చెప్తే వాళ్ళు కూడా నేర్చుకొని, అరే ఈరోజు ఈ మొక్క నాటితే మనకు రేపు పొద్దున ఫలాలను ఇస్తుంది, పండ్లను ఇస్తుంది, మరి పువ్వులను ఇస్తుంది అన్నీ తెలుసుకునే విధంగా కూడా చేస్తున్నాను. కాబట్టి హరితారం కూడా పాడడం జరిగింది. ఆకుపచ్చ అమ్మవు నీవు మా చెట్టమ్మ, నీవు లేకుంటే మాకు శ్వాసే లేదు, నీవు లేకుంటే మాకు శ్వాసే లేదు, ఆకుపచ్చ అమ్మవు నీవు మా చెట్టమ్మ, నీవు లేకుంటే మాకు శ్వాసే లేదు,
నీవు పచ్చగా ఉంటేనే మాకెంతో ఆహ్లాదం, నీ వెండిపోతే మానవాళి మనుగడయే శూన్యం. నీవెప్పుడు పచ్చల హారంలా కలకలలాడాలి చెట్టమ్మా, ఓ చెట్టమ్మా, చెట్టమ్మా, ఓ చెట్టమ్మా. ఇది ఫస్ట్ కవిత, తర్వాత పాట. ఈ విధంగా పాడడం జరిగింది. మరి కరోనా వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా బాధలు పడ్డారు, కొంతమంది అయితే చనిపోయినరు. అట్లా కాకుండా మనం ఏమేమి తీసుకుంటే బతకగలము ఆ విధంగా కూడా రాయడం జరిగింది. ఈ పాటల ద్వారా ఇది సరోజిని కుసుమాలు చేయడం జరిగింది. చాలా సంతోషం అండి. మమ్మల్ని, మా ప్రేక్షకుల్ని మీ పాటలతో, కవితలతో, కవిత రూపంలో ఉన్న పాటలతో, పాట రూపంలో ఉన్న కవితలతో ఎలా చెప్పుకున్నా పర్వాలేదు, ఆహ్లాదకరంగా అలరించారు. చాలా సంతోషం. ఈరోజు మా స్టూడియోకి ఇచ్చేసి మీ అమూల్యమైన టైంని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. పాలడుగు నాగయ్య గారిని స్మరించుకొని, గుర్తు చేసుకొని, వారి సాహిత్యాన్ని వినగలిగే అవకాశాన్ని మాకు కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. మా తరఫున, మా ప్రజావాణి ప్రేక్షకుల తరఫున మీకు చాలా ధన్యవాదాలు. ఈరోజు ప్రజావానికి పిలిచి నన్ను ఈ విధంగా ఇంటర్వ్యూ చేసాను, చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగానన్నా నాన్నగారిని వెలుగులోకి తేవాలని నా ఉద్దేశము. ఈ విధంగానే నాకు మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని మరి నాన్నగారిని స్మరించుకుంటూ అందరికీ మరి ధన్యవాదాలు. నమస్కారం.